నాకు సడన్ గా 500 మంది పోలీసులు వచ్చి క్యాంపస్ లో అయితే శ్రీచరణ్ గారు మేమేదో క్రిమినల్స్ లాగా నాకు అర్థం కాదండి. చాలా శ్రీచరణ్ గారు మీరు చెప్పారు కదా పర్యావరణానికి ఇప్పుడు అక్కడ నెమళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీస్తున్నారు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అంటే మీరు చెప్పారు. కానీ తెలంగాణ పారిశ్రామిక మౌలిక కల్పన సంస్థ ఏదైతే TGIAC స్పష్టం చేసింది అక్కడ ఎటువంటి బఫెలో లేకులు కానీ పీకాక్ లేకులు కానీ లేవండి. అక్కడ ఉన్నటువంటి రాళ్లను కూడా మేము డెవలప్మెంట్ చేసేటువంటి 400 ఎకరాల్లో అక్కడ ఉన్నటువంటి రాళ్లను కానీ మిగతా ఏవైతే చెట్లు వన్యప్రాణులకు ఇబ్బంది పెట్టే వాటిని మేము ఏవి కూడా తొలగించట్లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. మరి దీని చూసారు వాళ్ళైతే అక్కడ ఎలాంటి పీకాక్ లేకులు కానీ బఫెలో లేకులు కానీ లేవని చెప్తున్నారు. మరి మీరేమో అక్కడ పీకాక్ నెమళ్ళు ఇబ్బంది పడుతున్నాయి, పర్యావరణాన్ని దెబ్బతింటుంది, పక్షులు ఇబ్బంది పడుతున్నాయి, అక్కడ వచ్చి చూడాలంటూ మీరు చెప్తున్నారు. మరి ఈ 200లో ఏ వాదన మనం వినాలి, ఏ వాదన మనం నమ్మాలి? ఎందుకంటే ప్రభుత్వం అయితే అధికారికంగా చెప్తుంది అక్కడ ఎటువంటివి లేవని, ఇక్కడ విద్యార్థులు మాత్రం పర్యావరణం దెబ్బతింటుంది అంటూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ రెండింటి వాదనలో దేనికి ఏకీభవించే దేన్ని మనం చూడాలి? మంచి ప్రశ్న వేశారు సార్ మీరు. నిన్న మనం చూస్తే ట్విట్టర్ లో చాలా వీడియోలు వచ్చినాయి అన్నమాట. చాలా వీడియోలు ఉన్నాయి. నేను కూడా మీకు పంపించమంటే నేను మీతో షేర్ చేయగలుగుతాను. జేసీబీలు వెళ్ళి అర్ధరాత్రి 12, 1 గంట 2 గంటల ప్రాంతంలో అక్కడ వెళ్ళి వాడిని చేస్తుంటే పీకాక్లు క్రా అని ఏరవడం కానీ అరవడం కానీ అవన్నీ శబ్దాలు వినిపిస్తున్నాయండి, వీడియోలో కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరు మనుషులను అయితే పోనిస్తలేదు, ఒక్కరిద్దరు తప్పించుకొని అట్లా పోయినారు. అట్లాంటప్పుడు ఆ సప్పుడు ఎడికేసి వస్తుందండి, పీకాక్లు లేకపోతే ఎందుకు వస్తుందండి సప్పుడు? హాస్యాస్పదం అండి. అంటే వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. మీరు రండి, మీరు రాగలిగితే మీరు ఇవాళ రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు కూడా మా మెయిన్ గేట్ లో 200 మంది పోలీసులు ఉన్నారు, ఒక టెంట్ వేసుకొని ఉన్నారు, మమ్మల్ని భయభ్రాంతులకి గుర్తు చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే ఎక్కడైతే ల్యాండ్ ఉందో మా డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే కూడా అక్కడ 400 మంది పోలీసులు ఉన్నారండి. మొత్తం క్యాంపస్ లో 400 మంది పోలీసులు ఉన్నారు. అక్కడ ప్రహార కాస్తూ ఉన్నారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉన్నది, టియర్ గ్యాస్ షెల్స్ తీసుకొచ్చి ఉన్నారు. అసలు మీరు ఎట్లాంటి భయభ్రాంతి సృష్టిస్తున్నారంటే వాతావరణం అట్లున్నదండి. మీరు రాగలిగితే రండి, మేము మీకు చూపిస్తాము. అక్కడ 3 పాములు కూడా చనిపోయి ఉన్నాయి. మీరు వీడియోస్ పంపించమంటే పంపిస్తాము, ఎన్నో ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తే స్పాటెడ్ డియర్స్ క్యాంపస్ తిరగడము అవన్నీ వీడియోలు ఉన్నాయండి. దాంట్లో అసలు అవి సత్యానికి చాలా దూరం అండి, వాస్తవానికి చాలా దూరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ వన్య ప్రాణి లేదు, అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ లేదు, అవన్నీ అంటే కాని పని. ఇంకోటి అండి, డెవలప్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఆబ్వియస్లీ డిఫారెస్టేషన్ అవుతుంది. మీరు ఎవరైనా రాగలిగితే నేను చూపించగలుగుతాను ఎన్ని చెట్లు పడగొట్టారు, ఎన్ని అవి పడగొట్టారు అనేసి. మనం మాట్లాడుతున్నాగా 50 జేసీబీలు సైమల్టేనియస్ గా అక్కడ అటవీ ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారో వారి విద్యార్థులు ఏమైనటువంటి ఇష్యూలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందంటే మీరు ఏకీభవిస్తారా? అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు విద్యార్థులు HCUలో విద్యార్థులు అయితే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, నెమళ్ళు అక్కడ పీకాక్ లేక్ కానీ బఫెలో లేకులు ఉన్నాయి, అలాగే మష్రూమ్ రాక్స్ ఉన్నాయి, వీటన్నిటికీ దెబ్బతినే విధంగా ప్రభుత్వం దాంట్లో ఈ డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడ అవన్నీ లేవంటూ కూడా ప్రభుత్వం ఆ డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది, విద్యార్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందంటూ చెప్తుంది. ప్రభుత్వం చెప్పే వాదనతో మీరు ఏకీభవిస్తారా? లేదండి, వాళ్ళు చాలా సత్యానికి దూరం అండి. అది చాలా వాస్తవానికి చాలా దూరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం మేము అంటున్నాను కదా సార్, ఛాలెంజ్ చేస్తున్నాం సార్, మీరు రండి, మీరు వచ్చిన తర్వాత మీరు పికాక్లు అక్కడ పాములు డియర్స్ లేదంటే మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలనుకుంటారు. ఆబ్వియస్గా అవి ఉన్నాయండి, మేము మాట్లాడడం కాదు, మీరు ఎన్నో వీడియోలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. కొత్త నేను చెప్పడం నేను కాదండి, నేను మా పూర్వ విద్యార్థులు బట్టి విక్రమక్క కానీ దుద్దుల శ్రీధర్ బాబు గారిని అడిగితే వాళ్ళే చెప్తారండి అక్కడ ఉన్నాయా లేవా అనేది. చాలా హాస్యాస్పదం వాళ్ళని ఇలా అనడం. ఓకే, రైట్. ఇక నిరంజన్ యాదవ్ గారు ఇందాక ఏదైతే విద్యార్థి నాయకులు రామకృష్ణ గారు చెప్తూ మీ యొక్క హామీలు అమలు చేసుకోవడానికి మీరు ఇట్లా ప్రభుత్వ భూములను వేలం వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి పాలన రావట్లేదంటూ కూడా ఆయన పెద్ద ఆరోపణ చేశారు. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? రామకృష్ణ గారు మాట్లాడిన విధానానికి నేను ఏకీభవించాను. ముఖ్యంగా శ్రీచరణ్ చెప్పేటి వాస్తవాలకు దగ్గర ఉంది. అదేవిధంగా తను చెప్పే విధానం కానీ అక్కడ ఉన్న పరిస్థితుల అనుభవాలను కానీ అక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పడంలో వాస్తవంగా అనిపిస్తున్నది. కానీ ఎన్ని జరిగినా మనకు ఐక్యతతో పోరాడాలి.
కాదంటలేము. ఐక్యతతోన అందరు కలిసి ఈ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ వాళ్ళకు విన్నవించమని చెప్తున్నాను. నేను ముఖ్యంగా ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా ఉస్మానియా విద్యార్థిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక హెచ్సివి ఒకటే కాదు, ఇది యూనివర్సిటీ